సీతమ్మదార్లో ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అట్టహాసంగా జరిగాయి. రెసిడెంట్స్ అంతా కలిసి వేడుకలు జరుపుకున్నారు. అదిరేటి స్టెప్పులు, డాన్సులతో హోరెత్తించారు. డీజే సౌండ్స్ తో కుర్రకారు హుషారెక్కించారు. నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. విశాఖ సీతమ్మదార్లో ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ తో హోరెత్తిపోయింది. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా రెసిడెంట్స్ అంతా ఓ వసుదైక కుటుంబంలా మారి నూతన సంవత్సర వేడుకలను పండుగగా జరుపుకున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా డాన్సులతో హోరెత్తించారు. మహిళలు చేసిన నృత్యాలు వారిలోని ప్రతిభను బయటపెట్టాయి. ముద్దులలికే చిన్నారులు డాన్సులతో అదరగొట్టారు. డీజే సౌండ్స్ కు అనుగుణంగా హోరెక్కించే పాటలకు యువత చేసిన డాన్సులు జోష్ను నింపాయి. పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో రెసిడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్లో ప్రతి ఈవెంట్ను పండుగలా నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిరాజు, కల్చరల్ కమిటీ చైర్పర్సన్ ఉషారాణిలు తెలిపారు. సాంప్రదాయ పండుగలైన మరో ఇతర ఈవెంట్స్ అయినా రెసిడెంట్స్ అందరం కలిసి వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో విశాఖ నగరం మరింత అభివృద్ధి సాధించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. న్యూ ఇయర్ వేడుకలకు పలువురు స్పాన్సర్షిప్ చేశారని తెలిపారు. 26కి వెల్కమ్ చేస్తున్నాం. మరి 26లో ఎంతకంటే మంచి ప్రోగ్రాంలు చేద్దామని అనుకుందాం. ఆక్సిజన్ టవర్స్ విశాఖపట్నంలోనే ఒక ఎస్టాబ్లిష్డ్ టవర్స్. ఇది అందరికంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎక్కువ ఉన్న టవర్స్. ఇది ఇక్కడ అన్ని ఫంక్షన్లు చేస్తుంటాం. మరి టెంపుల్ వ్యవహారాలు కానీ, టెంపుల్ కార్యక్రమాలు కానీ, లేకపోతే కల్చరల్ కార్యక్రమాలు కానీ, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కానీ, August 15th, రిపబ్లిక్ డే, అలాగే ఎప్పుడు ఏదో ప్రోగ్రామ్స్ ఇక్కడ అవుతూనే ఉంటాయి. అలాగే వేరే కాంపిటీషన్స్, మరి పిల్లల కాంపిటీషన్స్ పెట్టడం, ఇవన్నీ కూడా మేము టవర్స్ తరపున కండక్ట్ చేసి ఇక్కడ మంచి రిలేషన్స్, ఫెలోషిప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మరి 26లో ఇంతకంటే బాగా మరి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా మేనేజ్మెంట్ అసోసియేషన్ కమిటీ వచ్చి 1 year అయింది. 1 yearలోనే ఎన్నో మార్పులు ఇక్కడ తీసుకురావడం జరిగింది, ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి ఇంత టవర్స్కి ఈ సంవత్సరం మేము పెయింటింగ్ కూడా ఈ టవర్స్ కిందగా పెయింటింగ్ చేస్తున్నాం. అలాగా వేరే ఫెసిలిటీస్ని మరి మా ఆక్సిజన్ టవర్స్లో చేస్తున్నాం. అందరూ కలిసిమెలిసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఫ్యూచర్లో కూడా యూనిటీ ఇక్కడ ఉన్న అన్ని టవర్స్ కంటే ఐ కెన్ టెల్ యూ ఫ్రాంక్లీ, ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ చాలా మంచివాళ్ళు. అందరూ కలిసిమెలిసి ఏ ప్రోగ్రామ్ని సరే చేస్తుంటారు. అది ఇక్కడ స్పెషాలిటీ. అందుకే ఏ ప్రోగ్రామ్ చేసినా ఆక్సిజన్ టవర్స్లో స్పెషల్గా ఉంటుంది. మరి మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా వచ్చి కవర్ చేస్తుంటారు. మరి మీకు కూడా మా టవర్స్ తరపుని ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ఉషారాణిని. ఈ ఆక్సిజన్ టవర్స్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నాను ఈ సంవత్సరానికి. మీ అందరికీ తెలుసు, ప్రతిసారి మీ కవరేజ్ కూడా చేస్తున్నారు. ప్రతి ఈవెంట్ని చాలా ఉన్నతంగా, అంటే చాలా గార్జియస్గా చేసుకోవడము, చాలా రిచ్గా ఉండేట్టు అంతా చేసుకోవడం అనేది మా అలవాటు. ఇక్కడ కమ్యూనిటీతో కలిపి ప్రత్యేకంగా 31st December అనేది స్పెషల్ ఈవెంట్గా చేస్తాము. ఈ రోజైతే ఎంతోమంది స్పాన్సర్స్, మా రెసిడెంట్స్ చాలా ముందుకు వచ్చి వాళ్ళు ఒక గిఫ్ట్లు, అంటే ఒక బహుమతుల వర్షం కురిపించారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క అభిమానాన్ని కూడా చూపించుకున్నారు కమ్యూనిటీ మీద. అటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఎంతోమంది స్పాన్సర్స్తో కలిపి చేసుకోవడం అనేది మా అదృష్టం. అలాగే రెసిడెంట్స్ కూడా ఎంతో రెస్పాండ్ అయ్యి ప్రతి దానికి కార్యక్రమానికి మాకు చాలా తోడ్పాటునిచ్చి ఎంతో సంతోషంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం వెళ్ళిపోయే ముందు ఎన్నో
తీపి అనుభూతులను ఇబ్బందులని ఎన్నో మనకు చూపించి వెళ్తుంది. అవన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి చక్కటి కొత్త ఆశయాలతోనూ కొత్త హోప్స్తోనూ మనం ముందుకెళ్తాం అనేది మనకు ఆనవాయితీ. అలాగే ఈ 2026 అందరూ మా ఆక్సిజన్ టవర్స్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరితో పాటు విశాఖపట్నం కూడా ఇంకో దినదినాభివృద్ధి చెందాలని 2026లో 2026లో కూడా మన విశాఖపట్నం కూడా చాలా అభివృద్ధిని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రజలందరూ కూడా మంచిగా 2026 ఇయర్లో ఎంతో చక్కగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామండి మేము కూడాను. సో ఈ కార్యక్రమం అనేది మీరందరూ కూడా గమనించారు. కమ్యూనిటీస్లో అందరూ ప్రతి ఒక్కరూ రెసిడెంట్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా వాళ్ళకి అనుగుణంగా చేయగలగటం అనేది మాకు కూడా అదృష్టం. మా మేనేజ్మెంట్ కమిటీ సపోర్ట్తో కూడా దే సపోర్ట్ అస్ వెరీ వెల్ ఎవ్రీ టైం. ఆ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల మేము వాళ్ళు ఇంత బాగా చేయగలుగుతున్నాం. నా పక్కన ఉన్నారు నా కమిటీ మెంబర్స్, షీజ్ రీమా అగర్వాల్ అండ్ షీజ్ అంజుల్. ఆక్సిజన్ టవర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్తో సందడిగా మారింది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.